హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, షార్ట్ టర్మ్. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయాలి. అది ఫస్ట్ స్టాక్ వచ్చి ఇది కూడా టాటా గ్రూప్ స్టాకు, టాటా కెమికల్స్. చూడండి, టాటా కెమికల్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఇప్పుడు కొనకూడదు. నేను చెప్పిన ప్రైస్ పైనే కొనాలి. బాయ్ ఓన్లీ అబోవ్ ₹1070 పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹1070 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹1170 సింగిల్ టార్గెట్ అండి. షార్ట్ టర్మ్ కాబట్టి గుర్తుపెట్టి చూడండి. ఈ స్టాక్లో నేను చెప్తున్నానంటే ఇందులో ముగ్గురికి ఉపయోగపడుతుందండి. అంటే షార్ట్ టర్మ్ చేసే వాళ్ళకి ఒక ఉపయోగపడుతుంది. ₹1070 పైన ఈ స్టాక్ కొనాలి. షార్ట్ టర్మ్ అది స్టాప్ లాస్ వచ్చి 950. ఇది వచ్చి ఫస్ట్ కేటగిరీ వాళ్ళు. తర్వాత సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుందంటే, సపోజ్ ఇదే టాటా కెమికల్స్ ఒక 200, 300, 400లో కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయకపోతే వాళ్ళకు ఉపయోగపడేది ఏంటంటే ₹956 కింద ఈ స్టాక్ మీరు హోల్డ్ చేయకూడదు. ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ థర్డ్ కేటగిరీ వచ్చి కింద ఏ కరెక్షన్ వస్తే ఎక్కడెక్కడ కొనాలి, ఏ ప్రైస్లో మనం కొనాలి అనేది అది ఇంపార్టెంటు. కింద వచ్చి మనకి కరెక్షన్ వస్తే ఇదే టాటా కెమికల్స్లో మనం వచ్చి సపోజ్ 950 బ్రేక్ అయిందంటే ఇదే టాటా కెమికల్స్ ఒక 3 ప్రైజెస్ చెప్తాను. ఈ ప్రైజెస్లోనే మనం బై చేయాలి. ఫస్ట్ వచ్చి ₹750 ఒక 35%, మళ్ళీ ₹550 ఒక 35%, మళ్ళీ ₹400 ఒక 35%. ఈ ప్రైస్లోని మనం బై చేయాలి. గుర్తుపెట్టుకోండి, టాటా కెమికల్స్ ఇంత దూరం కూడా రావడానికి అవకాశం ఉంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి షేర్ ఇండియా. చూడండి, షేర్ ఇండియా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ ₹1771 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹1771 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹1780. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹1780. స్టాప్ లాస్ వచ్చి ₹1345. ఇది రేట్ చెప్తున్నాను. ఇది ఫస్ట్ కేటగిరీ పీపుల్. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఇదే స్టాక్ కొని సార్ మేము లాభాల్లో ఉన్నాము, మేము ప్రాఫిట్ బుకింగ్ చేయాలి అనుకుంటే 1345 బిలో 1345 వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. దాని కింద బ్రేక్ అయితే ఖచ్చితంగా ఈ స్టాక్లో మీరు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. సపోజ్ ప్రాఫిట్ బుకింగ్ చేసేసాము. ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత మార్కెట్ ఏదైనా కరెక్షన్ వస్తే కరెక్షన్స్లో ఎక్కడెక్కడ కొనాలి. షేర్ ఇండియా రెండే ప్రైస్ అండి. 988లో ఒక 50%, 626లో ఒక 50%. ఈ రెండు ప్రైస్లోనే కొనాలి. గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము జరిపే 24వ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. చెన్నైలో 23 వర్క్షాప్ మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నాము. 24వ వర్క్షాప్ వచ్చి చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, బుకింగ్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఎర్లీగా బుకింగ్ చేసుకోండి. లిమిటెడ్ సీట్సే. August 3rd and 4th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక 2 స్ట్రాటజీస్, ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్,
మరొకటి ఈక్విటీ బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, షార్ట్ టర్మ్లో కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, ఈ 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి షాలిమార్ పెయింట్స్. మీ అందరికీ తెలుసు షాలిమార్ పెయింట్స్. ఈ స్టాక్ కూడా షార్ట్ టర్మ్లో ఏం చేయాలి, షార్ట్ టర్మ్లో ఈ స్టాక్ వచ్చి మనకి 155 అబోవ్ బ్రేక్ అయిందంటే 175 రూపీస్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. దీని యొక్క స్టాప్ లాస్ కూడా 134 రూపాయలు. 134 రూపాయల కింద ఈ స్టాక్ బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ ఎక్కడి దాకా రావచ్చు, ఎక్కడ మనం మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక 3 ప్రైస్ చెప్తాను. 101లో ఒక 35%, 67లో ఒక 35%, 30 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైస్లోనే మనం కొనాలి షాలిమార్ పెయింట్స్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత మార్కెట్ డైరెక్షన్స్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి ఉన్నాము నిఫ్టీ స్పాట్ది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఎస్ చంద్. చూడండి, ఎస్ చంద్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనకూడదు, బై ఓన్లీ అబోవ్ 246 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 285 రూపాయలు. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 285 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 203 రూపాయలు స్టాప్ లాస్. డౌన్ సైడ్ ఎక్కడెక్కడ కొనాలి, 140, 175 ఈ ప్రైస్లోనే కొనాలి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.